Telling about freedom of farmer. Farmer tries to work in the fields under the sun and rain to feed our entire country. They are not just providing foods, they are also pure heroes who are keeping our nation alive. The farmer never stops working for the well-being. Thank you. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మా యొక్క పాఠశాలకు విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు అలాగే యువతి యువకులకు అందరికీ నమస్కారం అండి. విద్యార్థులకు శుభాశీస్సులు. నా తోటి ఉపాధ్యాయులకు నమస్కారం. మేము అందరం కూడా టీచర్లందరం కూడా ఒక టీమ్ వర్క్ లాగా చేసుకొని నవోదయ సీటు మన గ్రామం నుంచి ఖచ్చితంగా రావాలి, గతంలో ఎప్పుడూ రాలేదు అనే ఉద్దేశంతో మేము ఒక సంకల్పం చేసుకున్నాం. ఆ సంకల్పానికి వాసిరెడ్డి రాజా గారు ఆర్థికంగా చేయూతనిచ్చారు. ఆ అమ్మాయికి మా స్కూల్లో దాదాపు సంవత్సరంన్నర బట్టి నవోదయ కోచింగ్ అనేది జరుగుతుంది. ఒక ఫ్యాకల్టీని పెట్టుకొని ప్రతి నెల ఆయన గారికి నెలకు 10,000 రూపాయలు ఇచ్చుకుంటూ ఆయనకి నవోదయ కోచింగ్ పిల్లలందరికీ ఇప్పించడంలో రాజాగారు ముందుండి నడిపిస్తున్నారు. అదే సందర్భంలో ఇక్కడే కాకుండా ఇంటెన్సివ్ కోచింగ్ ఇప్పిస్తే బాగుంటుందనే ఆలోచనతో ఒక 3 months ఇంటెన్సివ్ కోచింగ్ కూడా ఇప్పించడం జరిగింది. వాటన్నిటికీ ప్రతిఫలంగా నీరుడు ప్రజ్వల ప్రభాకర్ రావు గారు మంజుల గారి యొక్క కూతురైనటువంటి నీరుడు ప్రజ్వల ఆ అమ్మాయి నవోదయ సీటు సాధించి గ్రామం యొక్క కీర్తి ప్రతిష్టలని ఇనుమడింపజేసింది. ఇలాగే మన యొక్క ఎంపీయూపీఎస్ 20 పాఠశాల నుంచి 5వ తరగతి చదువుతున్నటువంటి ప్రస్తుతం విద్యార్థులందరూ కూడా వీలైనంత ఎక్కువ మంది నవోదయ సీటు సాధించి మన యొక్క గ్రామం యొక్క ప్రతిష్టని ఇనుమడింపజేయాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.